కానీ టీడీపీ వర్గాల్లో కూడా హాట్ టాపిక్‌గా నడుస్తుంది. లోకేష్ గారు ప్రధానమంత్రి గారితో భేటీ తర్వాత మహానాడుకి ముందు అరెస్టా? మహానాడు తర్వాత అరెస్టా? ఒకవేళ ముందు అరెస్ట్ చేస్తే వీళ్ళు పోయి కడపలోనే ఈసారి మహానాడు పెట్టుకుంటున్నారు కాబట్టి అక్కడ ఏమన్నా వ్యతిరేక పవనాలు వీచే అవకాశం ఉందా? కాబట్టి మహానాడు అయిపోయేంత వరకు వెయిట్ చేద్దామా అనేటువంటి ఆలోచనలో ఉన్నారు అనేటువంటి రకరకాల కథనాలు. పాకిస్తాన్ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎవరు ఇప్పుడు? షరీఫ్ గారు, నవాజ్ షరీఫ్ గారు సోదరుడు, వన్ ఆఫ్ ద లాంగెస్ట్ సర్వ్డ్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ పంజాబ్ స్టేట్, అంటే వెస్ట్ పంజాబ్. ఓకేనండి, ఆయన జైల్లో అరెస్ట్ అయ్యి జైలు ఉండి వచ్చినాడు. ఈ దేశ హోంమంత్రి గారు ఎవరండి? అమిత్ షా గారు, గుజరాతీ గారు, అమిత్ షా గారు. వాళ్ళు ఆయన అరెస్ట్ అయ్యి జైలు ఉండి వచ్చినాడు తెలుసు కదా. ఆయన ఫ్రెండ్ ఏది ఆ రాష్ట్ర హోంశాఖ జైలు శాఖ మంత్రికి పనిచేసిన వ్యక్తి గంటలో మరి ఆయన అరెస్ట్ చేయించి అదే జైల్లో పెట్టి స్పెషల్గా పెట్టించారు. కాంగ్రెస్ పార్టీ తక్కువ ఏం చేయలేదండి. అంటే ఐఎమ్ నాట్ సపోర్టింగ్ అమిత్ షా గారికి. అమిత్ షా గారికి ఒక విషయంలో ఆయన బహిష్కరణ అన్యాయం జరిగింది. ఆయన తప్పు చేయలేదని నేను అంటలేదు, తప్పు చేశాను, అన్యాయం చేసి నా రాష్ట్ర బహిష్కరణ శిక్ష కూడా వేయించారు. ఆయన ఏమయ్యాడు కూడా? దేశానికి హోంమంత్రి, దేశ ప్రధానమంత్రి అయ్యాడు. సరే, ఆయన ఆంధ్రప్రదేశ్ చేసిన అన్యాయం విషయం మీద నేను మాట్లాడితే వ్యతిరేకంగా మాట్లాడి ఉండొచ్చు, కానీ ఒక దమ్మున్న హోంమంత్రిగా ఉన్నాడు. ఆయన కనుక లేకుండా ఇంకొకళ్ళు ఉండుంటే ఆర్టికల్ 370 తీసేవాడు కాదు. మీరు బీజేపీ మద్దతు ఇస్తాను, నేను విధానం మీద మాట్లాడుతున్నా. ఇవాళ కొన్ని విషయాలు వ్యతిరేకించవచ్చు మనం. ఏది ఛత్తీస్గఢ్లో గుజరాతీ మార్వాడి వ్యాపారుల కోసం, గనుల కోసం కొన్ని చేస్తున్న కార్యక్రమాల మీద దట్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆంధ్రప్రదేశ్లో అదానీ గారి కోసం చేస్తున్న కార్యక్రమం వ్యతిరేకించవచ్చు, బట్ కొన్ని విషయాల్లో వీ హ్యావ్ టు అప్రిషియేట్. అలాగే రేపు పొద్దున్న అరెస్ట్ చేయటం పూర్వం అయితే బాధ, ఇదే ఇప్పుడు ఏమైందండి, ప్రధానమంత్రులు అయిపోయారు. మొహతీర్ మొహమ్మద్ అని 92 సంవత్సరాల ముఖ్యమంత్రి. ఇప్పుడు అరెస్ట్ అయితే ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు లేదా దేశ మంత్రులు అవుతారు అనేది యాంగిల్ చెప్తున్నారా? అరెస్ట్ అయితే పోయేది ఉంది, వచ్చిన తర్వాత మంచి లీడర్లు. అరెస్ట్ అయితే ఏం జరుగుతుంది? పూర్వం ఒకప్పుడు దుర్మార్గుడు అరెస్ట్ చేయడే అనేవారండి. ఇప్పుడు దాన్ని ఏదో అర్హత కింద భావిస్తున్నారు. ఎందుకంటే మంచి వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నారు ఒక్కోసారి. అందువల్ల నేను వాళ్ళ అరెస్ట్ని పెద్ద గట్టిగా ప్రజలు ఒక తప్పుగా స్వీకరించట్లేదు. ఎందుకనో అన్ఫార్చునేట్. కేంద్ర ప్రభుత్వాలు కక్షాదింపులు కేంద్ర ప్రభుత్వాలు చేసేసి రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే ఆయన్ని తప్పుగాను దొంగను చూసారా? జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తే చూసారా ప్రజలు? ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి చేశారా? అరెస్ట్ చేయకముందు చేశారా? అంటే చంద్రబాబు నాయుడు గారు ముందు కూడా అయ్యారు చెప్తున్నా. అందువల్ల అరెస్టు ఇది కాదు. కానీ వాళ్ళ దేశం అంతా అదానీ గారు ఉత్తర భారతీయ గుమా వ్యాపారి చేతిలో చిక్కుపోయింది చూసారా? వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళు అరెస్ట్ అవుతారు, ఏం కావాలంటే అది చేస్తారు. అది బాధగా ఉందండి. నా రాష్ట్ర హక్కుల కోసం, తెలుగు జాతి ఆత్మగౌరవం ఇవాళ కిందకి పడిపోయింది చూసారా? అది బాధ కలుగుతుంది. ఐ హోప్ ఇవాళ ఒకటండి, మోడీ గారిని చూస్తే ఒకసారి ఇది ఆయన ఆంధ్రప్రదేశ్ చేసే అన్యాయం గురించి ఏదనుకున్నా సరే ఆ విదేశీ నీచ నికృష్టులు మా ప్రధానమంత్రిని తిట్టా చూసారా? యూ కెనాట్ కాంప్రమైజ్. ఈజ్ ది లీడర్ ఆఫ్ అవర్ కంట్రీ, కమ్ వాట్ ఎవర్. ఆయన సంగతి తెలుస్తారు జీవితాంతం. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నా, ప్రధానమంత్రిగా దిగిపోయినా ఆయన కాపాడుకుంటాం నా దేశ పౌరులందరి యొక్క కర్తవ్యం. విమర్శలు మన లోపల ఉండొచ్చు, అంటే మనం విషయ ప్రాధాన్యతగా చూడాలండి. ఆంధ్రప్రదేశ్ వరకు మీరు కోరుకుంటున్నారు అరెస్ట్ తొందరగా? నేను కోరుకోవట్లేదు సార్, ఏం జరుగుతుంది అని. నా అభిప్రాయం ప్రకారం లిక్కర్ దాంట్లో చాలా ఫాస్ట్గా ఉంది. వాళ్ళందరూ మోడీ గారి దాంట్లోనే ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే స్కిల్ క్యాంప్స్ కేసులు ఇంకిద్దరిని అరెస్ట్ చేసి మోడీ గారు కేసుని లైవ్గా పెట్టి అలా చూపిస్తూ ఉంటారు. యువతలేమో ఇష్టం అయినప్పుడు దస్తగిరి బయటకు వస్తాడు. మీకు అర్థమైంది కదా? కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఎంతసేపు అండి? ఆ సింగ్ గారు ఎవరు ఇంతకుముందు ఇబ్బంది పెట్టారని చెప్పి సిబిఐ వివేకానంద రెడ్డి గారి కేసులో గొడవ చేశారు కదా, వాళ్ళందరూ తలుచుకుంటే ఎంతసేపు అండి? ఆడిస్తూ ఉన్నారు ఆట బొమ్మలు, తోలు బొమ్మల ఆట. అందుకని వాళ్ళ ఆట ప్రకారం మీరు చూడటమే. మన హక్కుల కోసం పోరాడుతుంది.